జిల్లాలో చిరుతపులి పిల్ల కలకలం రేపుతుంది. లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామ శివారులో చిరుతపులి కూన సంచరించింది. ఇక పంట పొలాల్లో చిరుతపులి కూనను గుర్తించిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలి అంటూ ఫారెస్ట్ అధికారులను కోరారు. పంట పొలాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లింగాల తహసీల్దార్ హెచ్చరించారు. కడప జిల్లాలో చిరుతపులి పిల్ల కలకలం రేపుతుంది. లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామ శివారులో చిరుతపులి కూన సంచరిస్తుంది. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చిరుతపులి పిల్ల కనిపిస్తూ ఉంది. పంట పొలాల్లో చిరుతపులి కూనను గుర్తించారు గ్రామస్తులు. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తమకు రక్షణ కల్పించాలి అంటూ కూడా ఫారెస్ట్ అధికారులకైతే కోరారు. పంట పొలాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లింగాల తహసీల్దార్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, పులివెందుల పరిధిలోని లింగాల దగ్గర ఉన్నటువంటి తాతిరెడ్డిపల్లె గ్రామ పొలాలలో పులిపిల్ల రైతుల కంటపడింది. ఈ రోజు ఉదయాన వాళ్ళు వెంటనే అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకైతే సమాచారం అందించారు. వెంటనే రెవెన్యూ శాఖ సిబ్బంది అప్రమత్తం కావడంతో పాటు గ్రామస్తులనైతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ చుట్టుపక్కలంతా అడవి ప్రాంతం ఉండడంతో ఒక చిరుతతో పాటు 2 కూడా గొర్రెల కాపర్లు మనం ఇప్పుడు విజువల్స్ చూపించేటువంటి ఆ వీడియోలు తీసి బయట ప్రాంతానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. చిరుతపులితో పాటు 2 పిల్లలు కూడా సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇప్పుడే కాసేపటి క్రితం అక్కడికి చేరుకొని ఆ చిరుత పులిపిల్ల జాడలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ జాడలను గమనించినటువంటి తర్వాత ఇంకా 1 పిల్లనా 2 పిల్లలు ఉన్నాయా లేదంటే చిరుత సంచరించినటువంటి ప్రాంతాన్ని అంతా గమనించి ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పులివెందుల చుట్టుపక్కల ప్రాంతంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మూగజీవాలు వస్తూ ఉంటాయని చెప్పి ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ 2 చిరుత పిల్లలు 2 ఉన్నాయా లేదంటే గుంపుగా సమూహంగా ఏమైనా ఇక్కడికి వచ్చాయనేది మాత్రం క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామస్తులు ఎవరు కూడా బయటికి రావద్దు, అవసరమైతే తప్ప బయటకు వచ్చినా కూడా గుంపులుగానే రావాలని చెప్పి అధికారులు కూడా సూచించారు. కాబట్టి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేందర్.